అది ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామంలో రాజు అనే కుర్రవాడుండేవాడు. అతను తన తల్లి తండ్రితో కలిసి ఎంతో సంతోషంగా జీవించేవాడు. వారి కుటుంబం చాలా పేదది. వారికి జీవనాధారంగా కొన్ని మేకలు, గొర్రెలు మాత్రమే ఉండేవి. ప్రతిరోజు ఉదయాన్నే రాజు ఆ మేకలు, గొర్రెలను తీసుకుని అడవికి మేతకు వెళ్ళేవాడు. రాజు చాలా మంచివాడు, నిజాయితీ గలవాడు, అందరితో ప్రేమగా మాట్లాడేవాడు. అందుకే గ్రామంలోని ప్రతి ఒక్కరూ రాజును ఎంతో ఇష్టపడేవాడు. ఆ రోజు ఉదయం ఎప్పట్లాగే రాజు మేకలను తీసుకుని అడవికి బయలుదేరాడు. మధ్యాహ్నం భోజనం క్యారియర్లో పెట్టుకుని ఆనందంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడే దారిలో ఎదురుగా వచ్చిన శంకర్ బాబాయ్ రాజును చూసి, రాజు, ఈరోజు అమావాస్యరా. ఈరోజు అడవిలోకి చాలా లోపలికి వెళ్ళకు. సాయంత్రం చీకటి పడకముందే మేకలను తీసుకొని ఇంటికొచ్చేయి. పెద్దలు ఈరోజు అడవిలో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయని, కొన్ని వింత సంఘటనలు జరుగుతాయని చెబుతుంటారు. జాగ్రత్తగా ఉండు బాబూ. సరే బాబాయ్, మీరు చెప్పినట్టే చేస్తాను. చీకటి పడకముందే ఇంటికొచ్చేస్తాను. అలా రాజు మేకలన్నిటినీ తోలుకుని అడవిలోకి వెళ్తాడు. అక్కడ ఒకచోట పచ్చిక బాగా ఉండడంతో మేకలన్నీ ప్రశాంతంగా మేస్తూ ఉంటాయి. రాజు పక్కనే ఉన్న ఒక పెద్ద బండపై కూర్చొని వాటిని గమనిస్తూ ఉంటాడు. అలా కొంతసేపటికి మధ్యాహ్నం అవుతుంది. రాజు మేకలన్నింటినీ దగ్గర్లో ఉన్న ఒక చిన్న కొలను వద్దకు తోలుకుని వెళ్తాడు. మేకలన్నీ నీళ్లు తాగుతూ ఉండగా మెల్లగా వర్షం ప్రారంభమవుతుంది. చిన్న చిన్న గొర్రెపిల్లలు ఆనందంగా అటూ ఇటూ గెంతుతూ ఆడుకోవడం మొదలుపెడతాయి. అలా కొంతసేపటి తర్వాత రాజు మేకలన్నింటినీ ఒక్కసారి గమనించగా ఒక చిన్న గొర్రెపిల్ల కనిపించకపోవటం అతనికి అర్థమవుతుంది. అయ్యో, మన చిన్న గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళింది అని రాజు ఒక్కసారిగా కంగారు పడతాటాడు. వెంటనే వర్షాన్ని కూడా లెక్కచేయకుండా అటూ ఇటూ పరిగెత్తుకుంటూ ఆ చిన్న గొర్రెపిల్ల కోసం అడవి అంతా వెతకటం ప్రారంభిస్తాడు. అలా రాజు మిగిలిన మేకలు, గొర్రెలన్నిటినీ కొలను దగ్గరే ఉంచి కనిపించకుండా పోయిన చిన్న గొర్రెపిల్ల కోసం అడవి అంతా వెతుకుతూ తిరిగాడు. ఇంతలో కొంచెం దూరంలో ఒక పురాతన గుహ రాజు కంటపడింది. ఆ గుహ లోపల్నుంచి చిన్న గొర్రెపిల్ల అరుపులు స్పష్టంగా వినిపిస్తున్నాయి. మన గొర్రెపిల్ల లోపలే ఉందేమో, కాని ఈ గుహలోకి వెళ్ళాలా వద్దా అని రాజు కాసేపు ఆలోచించాడు. భయం వేసినా ధైర్యం తెచ్చుకుని మెల్లగా గుహలోకి అడుగుపెట్టాడు. గుండె వేగంగా కొట్టుకుంటుండగా ఒక్కో అడుగు జాగ్రత్తగా ముందుకు వేస్తూ లోపలికి నడిచాడు. కొంత దూరం వెళ్లగానే గుహ అంతా విచిత్రంగా మెరుస్తూ కనిపించింది. గోడలన్నీ రంగురంగుల రాళ్లతో నిండి వాటిమించి వెలువడుతున్న కాంతి గుహ మొత్తం ప్రకాశించేలా చేసింది. ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన రాజుకు ఆశ్చర్యంతో పాటు మరింత భయం కూడా వేసింది. చుట్టూ నిశ్శబ్దం అలుముకుంది. అప్పుడే ఆ మెరుస్తున్న గోడల మధ్య ఒక చిన్న దారి కనిపించింది. మరో దారి ఏదీ లేకపోవటంతో అదే దారి లోపలికి వెళ్తున్నట్లు అనిపించింది. అదే సమయంలో గొర్రెపిల్ల అరుపులు కూడా ఆ దారినుంచే వినిపించాయి. ధైర్యం కూడగట్టుకున్న రాజు మెల్లగా ఒక్కో అడుగు వేస్తూ ఆ దారి వెంట ముందుకు సాగాడు. ఏమీ ఎదురవుతుందో తెలియక అతని గుండె గట్టిగా కొట్టుకుంటూ ఉంది. రాజు మెల్లగా ఆ దారి వెంట నడుచుకుంటూ ఆ గదిలోకి వెళ్ళాడు. లోపలికి అడుగుపెట్టగానే అతని కళ్లముందున్న దృశ్యం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. ఆ గది అంతా బంగారంతో నిండిపోయుంది. అక్కడక్కడ పాతకాలం నాటి భారీ బంగారు పెట్టెలు వరుసగా కనిపిస్తున్నాయి. కొన్ని పెట్టెలు తెరిచి ఉండగా వాటిలో మెరిసిపోతున్న బంగారు నాణేలు గుట్టలుగా పేరుకుని ఉన్నాయి. ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన రాజు నోరు తెరిచి ఆశ్చర్యంగా చూస్తూ, అయ్యో దేవుడా, ఇంత బంగారం నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇది నిజంగానే ఉందా, లేక నేను కలకంటున్నానా? ఈ గుహలో ఇంత గొప్ప నిధి ఎలా వచ్చింది? కానీ ముందు మన గొర్రెపిల్లని వెతికి బయటకు తీసుకెళ్ళాలి. తర్వాత ఈ విషయం గురించి ఆలోచిద్దాం. ఇంతలో ఆ గది చివరి నుంచి చిన్న గొర్రెపిల్ల మెల్లగా గంతులు వేస్తూ రాజు దగ్గరకు వచ్చింది. దానిని చూడగానే
రాజు ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. అయ్యో, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావే? నీకోసం నేనెంత కంగారు పడ్డానో తెలుసా? పద, వెంటనే ఇంటికెళ్ళిపోదాం. అంతలో ఒక గంభీరమైన స్వరం వినిపిస్తుంది. ఆగు బాబూ. ఆ స్వరం విన్న రాజుకి ఒక్కసారిగా భయం వేసి అటూ ఇటూ చూస్తాడు. వెంటనే ఒక వృద్ధుడు రాజు పక్కన ప్రత్యక్షమవుతాడు. అతను ఇలా అంటాడు. భయపడకు బాబూ, నేను ఈ రహస్య నిధికి సంరక్షకుడిని. ఎన్నో సంవత్సరాలుగా ఈ గుహను, ఇందులో ఉన్న నిధిని కాపాడుతూ ఇక్కడే ఉంటున్నాను. కానీ నాకు ఈ నిధి అవసరం లేదు తాతయ్య. నేను తప్పిపోయిన నా గొర్రెపిల్ల కోసం మాత్రమే ఇక్కడికొచ్చాను. దాన్ని వెతుకుతూ వస్తూ తెలియకుండానే ఈ గుహలోకి వచ్చాను. నాకు బంగారంపై ఎలాంటి ఆశ లేదు. నా గొర్రెపిల్ల దొరికితే చాలు, నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను. బాబూ, నీలాంటి నిజాయితీ గల పిల్లవాడిని నేను చాలా కాలం తర్వాత చూస్తున్నాను. ఈ గుహలో ఉన్న బంగారం కోసం ఎంతోమంది ఆశతో వచ్చారు. కాని నువ్వు మాత్రం నీ గొర్రెపిల్ల కోసమే వచ్చానని చెప్పావు. అదే నీ గొప్పతనం. ఈ నిధి నీ నిజాయితీకి వచ్చిన బహుమతి. కాని ఒక విషయం ఎప్పటికీ మర్చిపోకు. ఈ నిధిని నీ స్వార్థం కోసం కాకుండా నీ చుట్టూ ఉన్నవారి మంచి కోసం ఉపయోగించు. పేదవారికి అండగా నిలువు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయు. అప్పుడు మాత్రమే ఈ నిధి అసలైన విలువ నీకు తెలుస్తుంది. సరే రాజు, ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకు. ఈ కొంత బంగారాన్ని తీసుకో. నీ గొర్రెపిల్లను కూడా వెంట తీసుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకొంచెం సేపట్లో ఈ గుహ పూర్తిగా కూలిపోతుంది. ఇంకో విషయం, ఈ గుహ రహస్యాన్ని, ఇక్కడ ఉన్న నిధి గురించి ఎవరికీ చెప్పకు. ఈ రహస్యం నీతోనే ఉండాలి. వెళ్ళు బాబూ, దేవుడు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. వృద్ధుడిచ్చిన కొంత బంగారాన్ని, తన గొర్రెపిల్లను తీసుకుని సురక్షితంగా గుహ బయటకు వచ్చాడు. ఆ తరువాత రాజు ఆ బంగారంలో కొంత భాగాన్ని తన కుటుంబం సంతోషంగా జీవించడానికి ఉపయోగించాలని, మిగిలిన బంగారంతో తన ఊరిలోని పేదవారికి సహాయం చేయాలని, మంచి పనులు చేసి అందరికీ ఆదర్శంగా నిలవాలని నిర్ణయించుకున్నాడు. నిజాయితీ, మంచి మనసున్నవారికి దేవుడు ఎప్పుడూ ఊహించని రూపంలో ఫలితాన్నిస్తాడు.